సైబర్ సెక్యూరిటీ అనగానే ఫస్ట్ ఇప్పుడు లైక్ టీనేజర్స్ కానీ పెద్దవాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది యూజ్ చేసేది స్మార్ట్ ఫోన్స్, లైక్ టెక్నాలజీ. సో డైలీ యూజ్ చేసేది ఫేస్బుక్, వాట్సప్. ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? ఎంతవరకు సేఫ్ అంటే 50% పాసిబిలిటీ, ఎక్కువ మాట్లాడితే 70% అన్సేఫ్. ఎందుకంటే అండ్ ఇదే మొబైల్లో మన కెమెరా కానీ లైక్ మైక్ కానీ హ్యాక్ అయితే ఎలా గుర్తించాలి? నెంబర్ 1 అంటే ఫండమెంటల్గా చెప్పాలంటే కెమెరా కానీ మైక్ కానీ హ్యాక్ అయిందంటే వాటి బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. అండ్ ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంటుంది సైబర్ బుల్లింగ్ అని. అసలు సైబర్ బుల్లింగ్ అంటే ఏంటి? దీనివల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? సార్, సైబర్ బుల్లింగ్ అంటే ఇప్పుడు మనం చేసే యాక్టివిటీస్ని బట్టి అవతల వాళ్ళ రియాక్షన్స్. ఇప్పట్లో ఏఐ బాగా ఎక్కడ చూసినా మొత్తం అదే ఉంది. ఈ ఏఐని యూస్ చేసి డీప్ ఫేక్ వీడియోలు, ఇట్స్ లైక్ నీకు ఇర్రెస్పెక్టివ్, లైక్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని కావచ్చు, ఆఫీసర్స్ని కావచ్చు, ఎవరినైనా సరే లైక్ డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువ అయిపోయాయి. ఇవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి? చాలా వరకు ఉంటాయి సార్. ఫార్చునేట్లీ ఏంటంటే వచ్చిన డీప్ ఫేక్ వీడియోలన్నీ సెలబ్రిటీవే బయట. అండ్ ఇంకొకటి మనం ఈ మధ్య చూస్తే లైక్ లేడీస్ ఫొటోస్ని సోషల్ మీడియాలో ఎక్కువ మాఫింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ? నెంబర్ 1 అసలు పెట్టద్దు. ఓకే. సో ఇవన్నీ యూజ్ చేసి పాన్ కానీ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఈ మధ్య మనం రెగ్యులర్ బాగానే వినిపిస్తుంటుంది కూడా డార్క్ వెబ్ మూవీస్లో వాటిలో కూడా చూస్తాం. ఇంటెలిజెంట్ హ్యాకర్స్ తీసుకొచ్చుకున్న కాన్సెప్ట్ ఇది. అండ్ ఇంకొకటి లైక్ ఈ మధ్య లైక్ పోస్ట్ పెడతారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సైబర్ సెక్యూరిటీ ఏమైనా ముప్పులు ఉన్నాయంటారా? ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని కంపెనీ డేటా అమ్మేసుకునే రోజులు ఉన్నాయి. అండ్ ఇంకొకటి లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎత్తుకోండి, ఎక్కువ మంది యూజర్స్ ఎక్కువ ఉన్నారు, బాగా యూత్ అయినా కానీ అందరూ కూడా యూజ్ చేస్తున్నారు. సో అవి కూడా హ్యాక్ అవుతున్నాయి. సో వాళ్ళు అంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది, ఉన్నాయి, అవి కూడా ఎట్లా హ్యాక్ అవుతున్నాయి? ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అకౌంట్స్. సార్, ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా మీరు లింక్డ్ఇన్ తీసుకున్న మేజర్ ట్విట్టర్ అకౌంట్స్ కూడా హ్యాక్ అవుతున్నాయి అని అంటే యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ ఈ రోజుల్లో పాస్వర్డ్ క్రాక్ చేయడం అనేది చాలా సింపుల్, చాలా ఓకే. అండ్ ఇంకొకటి డేటింగ్ యాప్స్ ఉన్నాయి కదా, సో ఎంత వాళ్ళకి సైబర్ రిలేటెడ్గా ఎంతవరకు మనకు? హైలీ రిస్క్. హాయ్ కార్తిక్ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో సైబర్ సెక్యూరిటీ అనగానే ఫస్ట్ ఇప్పుడు లైక్ టీనేజర్స్ కానీ పెద్దవాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది యూజ్ చేసేది స్మార్ట్ ఫోన్స్, లైక్ టెక్నాలజీ. సో డైలీ యూజ్ చేసేది ఫేస్బుక్, వాట్సప్. ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? ఎంతవరకు సేఫ్ అంటే 50% పాసిబిలిటీ, ఎక్కువ మాట్లాడితే 70% అన్సేఫ్. ఎందుకంటే మనం వాడుతున్నాం కానీ కరెక్ట్గా వాడాలా లేదా అనేది సగం మంది తెలుసుకోకుండా వాడుతున్నారు. కొంతమంది తెలిసినా కూడా ఏమైనా చూద్దాంలే అని వాడుతున్నారు. అంటే ఎలా ఉంటుందంటే వాట్సాప్ వాడాలన్నా నవేడేస్ అవి మిస్ కాలేము, మనం ఖచ్చితంగా వాటినే వాడాలి. బట్ అందులో ఎలాంటి డేటా ఫర్నిష్ చేయాలి, ఏది ఫర్నిష్ చేయకూడదు, ఎలాంటి మెసేజ్లు పెట్టాలి, ఏవి పెట్టకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామందికి ఉన్న పర్సెప్షన్, నేను ఏదైనా పంపించి ఇక్కడ డిలీట్ చేసేస్తే ఎవరికి తెలియదు. అది డిలీట్ అయిపోయినా వీను ఎట్లా రిట్రీవ్ చేయాలో, ఎక్కడి నుంచి తీసుకోవాలో. సో ఒక పాయింట్ ఏంటంటే ఎవరన్నా ఇవి వాడేటప్పుడు దయచేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయినా 1-2 సార్లు ఆలోచించి ఇది పంపించడం వల్ల నాకు వచ్చే ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏమైనా మేలు ఉందా కీడుందా ఆలోచించుకున్న తర్వాతే వీటిని వాడడం మొదలు పెడితే మంచిది. ఇప్పట్లో అది మ్యాండేటరీ అయిపోయింది మీకు ఆల్మోస్ట్. ఆఫీషియల్ కమ్యూనికేషన్ కావచ్చు, మొబైల్ అంటే లైక్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, పర్సనల్ థింగ్స్ కావచ్చు, అన్నీ కూడా లైక్ ఇట్స్ లైక్ పార్ట్, ఏమంటారు, మన రెగ్యులర్ లైఫ్ అయిపోయింది. సో ఇవన్నీ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఏం పోస్ట్ చేస్తున్నాం, వెరీ పర్సనల్ మూమెంట్స్ లేకపోతే వెరీ పర్సనల్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్. ఎస్పెషల్లీ చాలామందికి హ్యాబిట్ ఉంటుంది
వాటర్ వరల్డ్కి పోయినప్పుడు, వాటర్ పార్క్ పోయినప్పుడు అసలు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నాం, అలాంటి ఫొటోస్ పెట్టచ్చా, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, డీప్ ఫేక్ అనే వర్డ్ తిరుగుతున్నప్పుడు చుట్టూ ఇలాంటివన్నీ పెట్టి మనమే మన కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం అనేది ఇట్ ఇస్ నాట్ అడ్వైస్. యూత్ ఎస్పెషల్లీ ఎత్తుకుంటే లైక్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టేస్తున్నారు. లైక్ ఇట్స్ లైక్ అదే అవి ఎంతవరకు ఫ్యామిలీ రెండు రిస్క్లో పడడం తప్ప ఏం లేదు. నిజంగా మీరు ఫోటోలు పంపాలనుకుంటే ఒక గూగుల్ డ్రైవ్ క్రియేట్ చేసుకోండి, దాంట్లో మీకు కావాల్సిన ఫోటోలు కాంటే సైజ్ రెడ్యూస్ చేసి పెట్టుకోండి, ఆ డ్రైవ్ లింక్ని షేర్ చేసుకోండి, అవతల వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు, డౌన్లోడ్ చేసుకుంటారు. అది చేతగాని వాళ్ళు ఎవరైనా హెల్ప్ తీసుకోవడం వాట్సాప్లో పెట్టాలనుకుంటే పోనీ ఒకటో రెండో అక్కడ తాగం, కొడితే 60-70 ఫోటోలు కొడతారు. లేదా ఆ 60-70లో ఎలాంటి ఫోటోలు పోతున్నాయో చూసుకోం. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి దానివల్ల ఒక చిన్న ఇష్యూ క్రియేట్ అయినప్పుడు మాత్రమే నాలుగు కొరుక్కోవడం తప్ప ముందుగానే ఆలోచన అనేది లేకపోతే ఖచ్చితంగా తలనొప్పులు వస్తాయి. ఓకే. నేను ఇవాళకి కూడా స్మార్ట్ ఫోన్తో పాటు ఇంటి దగ్గర నేను ఇప్పుడు ఆఫ్కోర్స్ ఛార్జింగ్లో పెట్టాను, కీప్యాడ్ ఫోనే వాడతాను. ఓకే. కీప్యాడ్ ఫోన్ ఎందుకు వాడతానంటే ఫోన్పేలు అంటే తప్పదు, ఇది పెట్టుకున్నాం. కానీ ఒక ఆల్టర్నేట్ బ్యాకప్ ఒక రోజు నేను ఛార్జింగ్ పెడితే 3-4 రోజులు ఆ ఫోన్ నాకు ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఇది పని చేయకపోయినా అది పనిచేస్తుంది. ప్లస్ అన్నిటికన్నా హైలీ సెక్యూర్డ్, ఇంకొక చిన్న బ్లాక్బెర్రీ లాగా అంతే. ఓకే. అండ్ ఇవే కాకుండా ఓటీపీ వల్ల, ఈ ఓటీపీస్ అని మనకు రెగ్యులర్గా అప్పుడప్పుడు మెసేజ్లు రావడము, కాల్స్ రావడము, ఓటీపీలు చెప్పడం, ఈ ఓటీపీల వల్ల చాలామంది మోసపోతున్నారు. సో వీటి మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? సార్ ఓటీపీలు అని అంటే అవి ఖచ్చితంగా అవసరమే ఈ రోజుల్లో. అథెంటికేషన్ మోడల్ అది మంచిదే, బట్ ఆ ఓటీపీలు ఎవడు పంపిస్తున్నాడు, ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు అనేది కూడా చూడాలి. ఓటీపీ ఒక పర్సనల్ నెంబర్ నుంచి వచ్చింది అని అంటే నెంబర్ 1 దానికి కనీసం రెస్పాండ్ కూడా అవ్వకండి. ఎవడన్నా ఫోన్ చేసి మిమ్మల్ని ఓటీపీ అడిగాడు అని అంటే గమ్మున ఉండండి. ఎప్పుడు ఇవ్వాలి ఓటీపీ అంటే ఒక బ్యాంక్ పేరు మీద వచ్చింది లేదా అమెజాన్ కంపెనీ పేరు మీద వచ్చింది, ఆ మెసేజ్ కంప్లీట్గా చదివి ఇలా ఒక అథెంటికేటెడ్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఆథరైజ్డ్ అంటే ఇది నేను నమ్మొచ్చు, ఇది బ్యాంకుది, ఇది పలానా కంపెనీ, అది కూడా ఎప్పుడు వస్తుంది నేనేదన్నా ఇనిషియేట్ చేస్తే. ఓకే. ఆల్రెడీ ఆర్బీఐ కూడా రెగ్యులర్ యాడ్స్ ఇస్తూనే ఉంది, మేము కాల్ చేయము, మేము ఓటీపీలు అడగము. అస్సలు అడగరు. నేను రైల్వే టికెట్ బుక్ చేసుకున్నా, ఆధార్ అప్డేట్ చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా, నేను ఒక స్టెప్ ముందుకెళ్ళి నేను ఈ పని చేస్తున్నా దానికి అథెంటికేషన్ ఇవ్వండి అన్నప్పుడు ఓటీపీ వస్తుంది. అది రాకుండానే మీకు ఏదో ఒక గాలి ఓటీపీలు వచ్చినప్పుడు ఎవడో ఫోన్ చేసి అడిగినప్పుడు ఇచ్చేస్తే అకౌంట్లు ఖాళీ. ఓకే. నేను అందుకని ఏం చెప్తాను అంటే ఎవరన్నా 2 బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఫోన్పే లింక్ ఏదైతే అకౌంట్ అయిందో కనెక్ట్ అయి ఉంటుందో దాన్ని అలాగే ఉంచండి. రెండో బ్యాంక్ అకౌంట్ అసలు ఫోన్పేలు జీపేలు కనెక్ట్ చేయొద్దండి. డీలింగ్ వచ్చినట్టు డబ్బులు తీసి దాంట్లో పెట్టుకోండి. ఇందులో నామకార్థానికి ఒక 5,000 10,000 పెట్టుకోండి, పోతే 5-10,000తో పోతుంది. ఓకే. మళ్ళీ దాన్ని కనెక్ట్ చేసి ఉన్నది పోతుంది, అన్నీ పోతాయి. సో మొబైల్లోనే మొత్తం ఉంటాయి కాబట్టి పోతుంది. మొత్తం మొబైల్ చరిత్ర అంతా దాంట్లోనే ఉంటుంది. ఓకే. అండ్ ఇదే మొబైల్లో మన కెమెరా కానీ లైక్ మైక్ కానీ హ్యాక్ అయితే ఎలా గుర్తించాలి? నెంబర్ 1 అంటే ఫండమెంటల్గా చెప్పాలంటే కెమెరా కానీ మైక్ కానీ హ్యాక్ అయిందంటే వాటి బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. రెండోది మీరు యూస్ చేయాల్సిన ఆప్షన్స్ మీరు యూస్ చేసేప్పుడు పర్ఫామ్ కావు, లైక్ షట్టర్ సౌండ్స్ మీ ఇష్టం వచ్చినట్టు వస్తుంటాయి. రెండోది వచ్చేసి మీరు ఒకటి క్లిక్ చేస్తే ఇంకొక అవుట్పుట్ రావడము, సెట్టింగ్స్ ఆటోమేటిక్గా మారిపోవడము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కొన్ని డివైజెస్లో ఏమవుతుందంటే మీరు కెమెరా వాడకపోయినా పైన గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది, పైన టాప్ ఆఫ్ ద కెమెరా రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ. వాడకపోయినా అంటే దట్ మీన్స్ అది ఆల్రెడీ ఎక్కడో ఒక చోట ఎవరి కంట్రోల్లోకి వెళ్ళున్నది. ఓకే. ఆ గ్రీన్ లైట్ వెలుగుతుంది. లేదా మీకు డౌట్ ఉంది అని అనుకుంటే ఏం చేయొచ్చు అనుకుంటే, ఒకవేళ హ్యాక్ అవుతుంది అనుకుంటే, ఈ మధ్యకాలంలో నేను మొన్న ఒక ల్యాప్టాప్ తీసుకున్నా, దానికి వాడు ల్యాప్టాప్కి కెమెరా క్లోజర్ ఇచ్చాడు. అవి ఇప్పుడు మొబైల్స్ కూడా వస్తున్నాయి, చిన్నది అమెజాన్లో మనకు 50 రూపీస్కి దొరుకుతుంది. ఒకటి కొనుక్కొని స్టిక్ చేసుకుంటే నాకు అవసరమైనప్పుడు ఆ షట్టర్ క్లోజ్ చేసేస్తాను. వాడు నా కెమెరా యూజ్ చేసిన ముందు అక్కడ నాకు క్లోజ్ అయిపోయినది, అన్లెస్ నేను ఓపెన్ చేసి నా మొహం చూపిస్తే తప్ప. వెనకాల వైపు కూడా రేర్ కెమెరా కూడా ఇప్పుడు కొన్ని పౌచెస్కి రెడీమేడ్ షట్టర్స్ వచ్చేసినాయి, సేమ్ థింగ్. అది మోర్ అడ్వైజ్డ్. బట్ ఒకవేళ మీకు కెమెరా బిహేవియర్లో తేడా ఉంది ఇది అని అనుకుంటే ఇమ్మీడియట్గా మీ డేటా ఏదైనా ఉంటే బ్యాకప్ చేసి వెంటనే ఏదైనా షాప్కి తీసుకెళ్ళి మొత్తం ఫార్మాట్ చేయించి రీఇన్స్టాల్ చేయించుకోవడం ఒక్కటే రాష్ట్రం. ఓకే. అది మైక్ అయినా కెమెరా అయినా. సో ఇదే విధంగా ఇదే హ్యాకింగ్ పబ్లిక్ వైఫైని ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు. మనం ఇప్పుడు హోటల్స్కి వెళ్ళినా, రెస్టారెంట్స్కి వెళ్ళినా, లేదంటే దెర్ ఆర్ సమ్ సిటీస్లో నీకు ఓపెన్గానే ఉంటుంది వైఫై కూడా. ఇంకేమైనా అదర్ కంట్రీస్లో అయితే ఇంక మనం చెప్పనవసరం లేదు, ఓపెన్గా వైఫై ఉంటుంది. సో ఇవి ఎంతవరకు సేఫ్? ఇది వీటిలో కూడా హ్యాకింగ్ జరగదు సార్? ఖచ్చితంగా అవుతాయి సార్. ఎందుకు అవుతాయంటే ఓపెన్ వైఫై అన్న ఒకవేళ నేను ఏసీటీ కానీ ఎయిర్టెల్ కానీ ఏ సర్వీస్ ప్రొవైడర్ నాకు ఎయిర్పోర్ట్లో ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా మేబీ వాళ్ళ సెక్యూరిటీ వర్క్ ఫోర్స్ మోడల్ స్ట్రాంగ్ అని అనుకుందాం, బట్ యూజర్స్ అలా కాదు. ఇప్పుడు నేను 10 మందిలో నిలబడి అదే వైఫై 10 మంది వాడుతున్నారు అనుకోండి,
ఎవడన్నా ఒక బ్లాక్ షీప్ అందులో ఉన్నారనుకోండి, వాడు హీ మై టెండ్ టు హ్యాక్. ఇప్పుడు నేను మెట్రోలో కూర్చొని బ్లూటూత్ ఆన్ చేస్తే మెట్రోలోకి వెళ్ళాక నా డివైస్ తప్ప చుట్టుపక్కల ఉన్న 100 డివైసెస్ కనిపిస్తాయి. ఆ లిస్ట్లో వెళ్ళిపోతుంది ఎక్కడికో, నేను ఎత్తుక్కుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఒకవేళ బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నా నాకు అవతల వాడి పేరు రిక్వెస్ట్లు వస్తుంటాయి ఈ బ్లూటూత్కి. సేమ్ వే వైఫై కనెక్ట్ కానప్పుడు ఏం చేస్తామంటే కొంతమంది పక్క వాళ్ళకి షేర్ చేయడము, పక్క వాళ్ళకి మెయిన్గా ఇలాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో వాడు వైఫై కనెక్ట్ అయిపోయి పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తాను, నెట్వర్క్ ఎక్కువ ఉంది మీకు నేను హాట్స్పాట్ ఇస్తాను, ఇదే వైఫై వస్తుంది మీకు ఇట్లా అని చెప్తారు. లేదా కనెక్ట్ అయిపోయిన వాడి దగ్గర వీడు కనెక్ట్ అవ్వడము, లేదా ఆల్రెడీ కనెక్టెడ్ డివైసెస్ తీసుకుని, ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. కోట్ల రూపాయలు తినాలనుకునేవాడు 10,000 పెట్టి అప్లికేషన్ లైసెన్స్ కొనడం పెద్ద ప్రాబ్లం కాదు, కొనుక్కుంటాడు. వాడు ఏం చేస్తాడు, ఇందులో ఎన్ని డివైసెస్ కనెక్ట్ అయినాయో చూసుకుంటాడు ఫ్రీ వైఫైలో. మోస్ట్ యూసేజ్ డివైసెస్ స్టాటిస్టిక్స్ అక్కడ వస్తుంది, ఎంతసేపటి నుంచి ఉంది అని. దాన్ని ట్యాప్ చేసుకొని దాన్ని హ్యాక్ చేసుకుంటాడు. అవతల వాడికి ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు, వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది వీడు ప్రాసెస్ చేసుకుంటాడు. సో పబ్లిక్ వైఫై ఎంత తక్కువ చాలా డేంజర్, బెటర్ నాట్ టు యూజ్. మీ మొబైల్ డేటా మీరు వాడుకోండి, ఆ రీఛార్జ్ ఏదో చేసుకోండి, లేకపోతే ఎవ్రీథింగ్ అట్ అవర్ ఓన్ రిస్క్. ఓకే. అండ్ ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంటుంది సైబర్ బుల్లింగ్ అని. అసలు సైబర్ బుల్లింగ్ అంటే ఏంటి, దీనివల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? సార్ సైబర్ బుల్లింగ్ అంటే ఇప్పుడు మనం చేసే యాక్టివిటీస్ని బట్టి అవతల వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మామూలు స్కూల్లో బుల్లింగ్ అంటే ఏడిపిస్తున్నారు. ఇప్పుడు మనం పెట్టే, మీరు ఇందాకన్నా ఫోటోగ్రాఫ్స్, మనం పెట్టే పోస్ట్, మనం పెట్టే మెసేజెస్, వాటికి వచ్చే కామెంట్స్, వీటి వల్ల మనకి తెలియకునో ఎనిమీస్ క్రియేట్ అవుతారు. రెండోది, ఒకవేళ వర్క్ రిలేటెడ్ పెడితే కూడా అది రేపొద్దున ఆఫీస్లో ఇంపాక్ట్ అవుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇదే పని ఉంటుంది, ఆన్లైన్లో మనల్ని ఇబ్బంది పెట్టడము, మన యాక్టివిటీస్ మీద టీజ్ చేయడము, వాటికి రాంగ్ కామెంట్స్ ఇవ్వడము, వాటిని డైరెక్ట్గా మన మీద ఇంపాక్ట్ అయ్యేటట్టుగా వీళ్ళు ఇంకొక పోస్ట్ పెట్టడము. సో ఇలాంటివి ఆన్లైన్లో ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటాయి, కామెంట్స్ ఎక్కువ పెడతాను. సో అలాంటివి ఇప్పుడు ఎందుకు మన ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తే కూడా చాలామంది వాళ్ళు ఇప్పుడు ఎక్స్క్లూజివ్ వీడియోస్ చేస్తున్నారు, మీరు ఎందుకు మమ్మల్ని ఏడిపిస్తున్నారు, మా మీద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే. పెట్టేవాడి వరకు చూసుకుంటున్నామే తప్ప రిసీవర్ ఎలాంటి వాడు మన కంట్రోల్లో ఉండదు. సో రిసీవర్ని గుర్తుపెట్టుకొని మనం చేయాలంటే పనులు చేయలేం, ఎండ్ యూజర్ని. బట్ చేసే కంటెంట్ మళ్ళీ కూడా దానివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ మనం రెడీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. టైంపాస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, సీరియస్గా ఏడిపించే వాళ్ళు ఉంటారు, దాన్ని లీగల్గా కూడా మూవ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది మా కమ్యూనిటీకి సంబంధించి పెట్టాడు, లేకపోతే దీనికి పెట్టాడు, దీనివల్ల మాకు ఇంపాక్ట్ అని. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలని అంటే ఏదన్నా అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ దాన్ని అక్కడికక్కడ కట్ చేయకుండా సివియారిటీని బట్టి అవసరమైతే యూ కెన్ గో అప్ టు ఎన్ ఎఫ్ఐఆర్ సైబర్ 1930 చెప్పి, తర్వాత లీగల్గా ఒక అడ్వకేట్తో మాట్లాడి. సైబర్ ఎంతంటే నంబర్ 1930 ఇది నేషనల్ పోర్టల్ ఇచ్చింది. ఓకే. దీనికి ఫోన్ చేసి ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేసుకొని ఆ హెల్ప్ లైన్లో కేసు రిజిస్టర్ చేసి వీలైతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే అక్కడ, లేదంటే గచ్చిబౌలి పిఎస్కి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంటే వస్తే వాళ్ళు లీగల్గా చేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇస్తారు. అది ఏ ఫ్రాడ్ అయినా సరే సైబర్ రిలేటెడ్, దాన్ని తీసుకొని ఒకవేళ స్టెప్ సివియారిటీని బట్టి ఒక అడ్వకేట్ని పెట్టుకొని మనం ముందుకు వెళ్ళడం మేలు. అంతేగాని దాన్ని పెట్టుకొని మళ్ళీ ఏదో అనుకొని సూసైడ్ చేసుకోవడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. అండ్ మన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, లైక్ మన ఫోన్లోనే బ్యాంక్ డీటెయిల్ ఇప్పట్లో అందరి నోట్ ప్యాడ్ పెట్టేసుకొని దాంట్లో కూడా బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకుంటున్నాం, పాస్వర్డ్స్ పెట్టుకుంటాం. మనం లైక్ ఈ బ్యాంక్ డీటెయిల్స్ హ్యాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బ్యాంక్ డీటెయిల్స్ హ్యాక్ కాకుండా జాగ్రత్త అంటే నెంబర్ 1, ఎక్కడ పడితే అక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ రాయకూడదు. ఫోన్లో నోట్ ప్యాడ్లో అయినా సరే, లేకపోతే నా మెసేజెస్లో అయినా సరే. చాలామందికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు అడిగారు, మా ఫాదర్ అడిగారు అని చెప్పి నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలుసు అని నేను ఎస్ఎంఎస్లో పంపాను, వాట్సాప్లో పంపానంటే ఐఎమ్ డిగింగ్ మై ఓన్ గ్రేవ్. నెంబర్ 2, బ్యాంక్ పాస్వర్డ్స్ అనేవి మన సాక్స్ లాంటివి. ఎవ్రీ వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ అట్లీస్ట్ 2 monthsకి ఒకసారి పాస్వర్డ్స్ మార్చుకోవాలి. ఎవ్రీ వన్స్ ఇన్ ఎ మంత్, అట్లీస్ట్ బై మంత్లీ అనుకుందాం, మనం వన్స్ ఇన్ ఎ మంత్ 2 monthsకి ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేసుకొని దాన్ని కొంచెం కాంప్లికేటెడ్గా పెట్టుకొని మీకు అంతగా గుర్తు కావాలనుకుంటే ఇంట్లో ఎక్కడైనా డైరీలో పెట్టుకోండి, అంతే. అంతేగాని దాన్ని ఫోన్లో పెట్టుకొని పాస్వర్డ్లు మార్చకుండా, ఆ పాస్వర్డ్లో కూడా నా ఆధార్ నెంబరు, నా ఇంటి నెంబరు, నా ఇంటి పేరు, నా ఫోన్ నెంబరు ఇవే ఉన్నాయనుకోండి, హ్యాక్ చేసేవాడు ఎప్పుడు ర్యాండమ్ ట్రై చేస్తాడు. దీనికి పాసిబుల్ క్లూస్ ఏం దొరుకుతాయని వాడు మన పోలీస్ డిపార్ట్మెంట్ క్లూస్ టీమ్ కన్నా ఫాస్ట్గా పనిచేస్తాడు. పనిచేస్తూ వాడు ఏం చేస్తాడు, మన క్లూస్ టీమ్ ఎతికినట్టు వాడు ఎతుకుతాడు. ఓకే, నాకు మోస్ట్ హ్యాపెనింగ్ చాయిస్ నా ఫస్ట్ నేమ్ ఉంది, వీడి దగ్గర ఉంటుంది డీటెయిల్స్, సో నా ఫస్ట్ నేమ్ తీసుకుంటాడు. నెక్స్ట్ పాసిబిలిటీ వీడి ఇయర్ ఆఫ్ బర్త్ చూస్తాడు, ఫోన్ నెంబర్స్లో లాస్ట్ 4 digits చూస్తాడు. మనమే క్లూ ఇస్తున్నాం. అసలు మన పేరుకి మన పాస్వర్డ్కి సంబంధం లేకుండా పెట్టుకోవాలి.
ఎవ్రీ 2 months ఒకసారి మార్చాలి. అవసరం అనుకుంటే యూజర్ నేమ్ కూడా మార్చుకోవచ్చు. బ్యాంకుకి రిక్వెస్ట్ చేసి యూజర్ నేమ్ కూడా మీరు మీ పేరుతో కాకుండా ఇంకేదైనా వేరే పెట్టుకోవచ్చు. వాటిని కూడా నవ్ అండ్ దెన్ యూ కెన్ చేంజ్. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం మన సేఫ్టీ మనమే తీసుకున్నట్టు ఉంటుంది. బ్యాంక్స్ కూడా ఈ హెడేక్ ఉండదు. పాస్వర్డ్లు పోయినాయి ఎక్కడ పడితే అక్కడ చెప్పడము, షేర్ చేసేసేయడము. మేము ఐటీ కంపెనీస్లో కూడా అక్కడ మ్యాండేట్ ఉంటుంది. ఎవ్రీ 3 months 2 monthsకి మీరు మార్చినా మార్చకపోయినా పాస్వర్డ్ చేంజ్ చేయమని ఆప్షన్ వస్తుంది. నేను మార్చలేదు అనుకోండి, ఇగ్నోర్ చేశాను అనుకోండి, ఎగ్జాక్ట్ 2 months తర్వాత సిస్టమ్ లాక్ అయిపోతుంది. ఓకే, అది నేను అన్లాక్ చేయాలంటే పాస్వర్డ్ని బ్యాంక్ నేను సిస్టమ్ చెప్తున్నా కంపెనీలో. ఓకే, నేనేం చేయాలంటే నా నెత్తి మీద ఎవడైతే మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ ఉంటాడో వాడికి వేరే వాళ్ళ ద్వారా మెయిల్ పెట్టించి అయ్యా ఇది జరిగిందని ఒక ఫోన్ కాల్ చేసి మళ్ళీ వాళ్ళ నుంచి ఐటీ డిపార్ట్మెంట్కి పెట్టి ఒక వారం రోజుల ప్రొసీజర్, పెద్ద ప్రొసీజర్. సో కంపెనీలోనే అంత ప్రాసెస్ ఉన్నప్పుడు మన పర్సనల్ లైఫ్ ఎంత తీసుకోవాలి. సో 2 నెలలకు ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ రాయకుండా ఉండాలి. మేజర్గా పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు దయచేసి మీ బ్యాంక్ విషయాలు డిస్క్లోజ్ చేయొద్దండి. నా ఖాతాలోకి ఇంత పడినాయి, నా ఖాతాలోకి ఇవి వచ్చినాయి, అవి తగ్గించేస్తే మేడం. ఓకే, అండ్ మనకి ఇప్పుడు ఫోన్ యూసేజ్ అనేది రెగ్యులర్ అయిపోయింది. ఈ ఫోన్లో మనం మామూలుగా యూజువల్గా ఏం చేస్తాం అంటే ఫోన్ లాక్ పెట్టుకుంటుంటాం. ఫోన్ లాక్, ఆ ఫోన్ లాక్ సరిపోతుందా లేదంటే లైక్ ఫేస్ ఐడి కానీ బయోమెట్రిక్ కానీ అవసరమా? సార్ దీనివల్ల ఒక నష్టం ఉంది, ఒక లాభం ఉంది. నేను బయోమెట్రిక్, ఫేస్ లాక్ అన్నీ పెట్టేశాను. ఈ రోజుల్లో అంటే ఫీచర్స్ వచ్చాయి, ఫోన్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ పెడుతున్నాము, బాగానే ఉంది. నేను రోడ్డు మీద నడిచి వెళ్తున్నా, యాక్సిడెంట్ అయింది, పడ్డాను, నాకు ఎవరికన్నా మా ఇంటికి ఇన్ఫామ్ చేయాలి, ఎలా చేస్తారు? కుదరదు. లేదా ఎమర్జెన్సీ కాంటాక్ట్ చేయాలి, నాకు బద్ధకం ఎక్కువై ఫోన్ కొన్నప్పుడు చేయలేదనుకోండి ఆ పని, సో నేను హాస్పిటల్లో పడి ఉంటాను, లేదా పోయానో తెలియదు. నెంబర్ 2, ఒకవేళ అన్నీ పెట్టాను. ఈ రోజుల్లో మీరు కాలేజ్ స్టూడెంట్స్ని చూడండి, వాడి ఫోన్ మీరు లాక్ చేయడం అంటే పాతాళ భైరవి పార్ట్ 2 తీసినట్టే. పైన ఒకటి లాక్ చేయాలి, ఫేస్ ఐడి చూపించాలి, లోపల ప్రతి అప్లికేషన్కి ఒక ఫింగర్ ప్రింట్ ఉంటుంది, వాట్సాప్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, ఫేస్బుక్, మళ్ళీ అవి ఓపెన్ చేశాక మెసేజ్ పంపించాలంటే దానికి ఇంకొక సెక్యూరిటీ పాస్వర్డ్ ఉంటుంది. ఇవన్నీ ఎవడు పెట్టుకుంటాడు అంటే ఓపెన్గా చెప్తున్నా, కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసే బిజినెస్ మ్యాన్ కూడా ఇంత సెక్యూరిటీ చూసుకోడు. ఏదో ఒక తప్పు చేసే ఇంటెన్షన్ ఉన్నవాడు, అది మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా, పిల్లవాడైనా సరే, స్టూడెంట్ అయినా స్కూల్ వాడైనా, ఏదో ఒక తప్పు చేస్తున్నాము అనుకున్నప్పుడే ఇంత హై సెక్యూరిటీ తీసుకుంటారు. చాలామంది సైకాలజీ ఈ మధ్య చూడండి మీరు, రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఇంట్లో పిల్లలు కానివ్వండి, మీ ఫోన్ మీ ఇంట్లో వాళ్ళకి షేర్ చేయడానికి మీకు ధైర్యం లేదు, మీరు ఇవ్వట్లేదు అంటే దేర్ ఇస్ సంథింగ్ ఫిషింగ్. ఖచ్చితంగా ఉంది. కొంతమంది ఇస్తారు, ఆ ఫోన్ అన్లాక్ చేసినా తీసుకుంటారు, పొరపాటుకు లాక్ అయిందా వాళ్ళు వాడు వచ్చేదాకా కూర్చోవాలి. నేను ఫోన్ అన్లాక్ చేసేసాను, వాడికి పాస్వర్డ్ చెప్పాను, కొన్ని అప్లికేషన్స్ ఓపెన్ కావు. మేజర్గా ఇన్స్టాగ్రాము, వాట్సాప్లు, ఆ చాట్స్లో ఏమున్నాయి అంటే నేను ఇది ఓపెన్గా ఎందుకు చెప్తున్నా అంటే దట్స్ దర్ పర్సనల్ లైఫ్, వాట్ ఎవర్ దే వాంటెడ్ టు డూ. బట్ ఒక రోజు వస్తుంది, ఆ రోజున అందరూ బాధపడే సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే ఇలాంటి హ్యాబిట్స్. సో బెటర్ పెట్టుకోవడంలో నష్టం లేదు. సేఫా అంటే కొంతవరకే సేఫ్. ఇప్పుడు నాకు ఫోన్ దొరికింది సార్, నాకు మీ డేటాతో పనిలే, మీరు బయోమెట్రిక్ పెట్టినారు, ఏదో ఒకటి చేశారు, నాకు అవన్నీ పనిలే, నాకు 20,000 రూపాయలు ఫోన్ దొరికింది, నాకు ఆ ఫోన్ లేదు, ఎత్తుకోపోతా షాప్కి, షాప్ వాడికి ఒక 500 ఇస్తా, వాడు నీట్గా ఫార్మాట్ చేసేసి బ్రాండ్ న్యూ ఫోన్ లాగా చేసిస్తాడు. నాకు వాళ్ళ డేటాతో పని ఏముంది? వాడు ఇప్పుడు ఎన్ని ఫింగర్ ప్రింట్లు పెట్టినా, ఎన్ని ఫేస్ లాక్లు పెట్టినా, నాట్ రిక్వైర్డ్, ఎండ్ ఆఫ్ ద డే డివైస్ ఈజ్ గాన్. ఓకే, అయిపోయింది అంతే. ఓకే, అండ్ ఇప్పట్లో ఏఐ బాగా ఎక్కడ చూసినా మొత్తం అదే ఉంది. ఈ ఏఐని యూస్ చేసి డీప్ ఫేక్ వీడియోలు, ఇట్స్ లైక్ నీకు ఇర్రెస్పెక్టివ్, లైక్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని కావచ్చు, ఆఫీసర్స్ని కావచ్చు, ఎవరినైనా సరే, లైక్ డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువ అయిపోయాయి. ఇవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి? చాలా వరకు ఉంటాయి సార్. ఫార్చునేట్లీ ఏంటంటే వచ్చిన డీప్ ఫేక్ వీడియోలన్నీ సెలబ్రిటీగా బయటకు వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ, సెలబ్రిటీ, కామన్ మ్యాన్ ఎవరు రాలా. అవును, బట్ కామన్ మ్యాన్ యావరేజ్గా రోజుకు ఒక 50 to 100 వీడియోస్ ఈజీగా ఉంటాయి రెడీగా ఎవడో ఒకటి దగ్గర. ఓకే, నాకు ఇక్కడ జరిగేది ఏంటంటే డీప్ ఫేక్ని మనం అవాయిడ్ చేయలేం, ఎందుకంటే క్రిమినల్ మెంటాలిటీ అలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎవరు టార్గెట్ అవుతారు దీనికంటే మేజర్గా ఇప్పుడు కామన్ మ్యాన్ టార్గెట్. దానికి వీడు ఏం చేస్తున్నాడు, ఆర్బీఐ నుంచి ఒక గవర్నర్ వీడియో వస్తుంది, ఇట్స్ అ డీప్ ఫేక్ వీడియో. యాక్చువల్గా ఆర్బీఐ గవర్నర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఏ రోజు నోరు తెరిచి ఫ్రీగా ప్రతి ఇండియానికి మేము ₹1,00,00,000 ఇస్తామని ఎవరు చెప్పాడు. బట్ ఈ మధ్య మొత్తం అవే ఉన్నాయి. వస్తాయని లైక్ ఫలానా కంపెనీ వాళ్ళు చేసి షేర్స్ కొనుక్కోండి, షేర్ మార్కెట్లో ట్రైనింగ్ ఇస్తాము. రియల్గా చూస్తే వాళ్ళు కాదు, వాళ్ళు పోతున్నాయి. మీకు అక్కడ దాకా ఎందుకు సార్, డీప్ ఫేక్లో చెప్తా. ఓపెన్గా చెప్పాలంటే ఈ స్పా మసాజ్ సర్వీసెస్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, వాడు చూపించేది ఒకటి, అక్కడ అవుట్లో ఇంకోటి, అక్కడ పోయి ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ వీడియోస్ని చూసి తెలియకుండా కొన్నిట్లో డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు.
ట్రేడింగ్ అప్లికేషన్స్లో వచ్చే వీడియోస్ ఫేక్. ఈ రోజు ఒక ఏఐ వీడియో ఎంత క్లీన్గా ఉంటుందంటే నేను స్నానం చేసినా కూడా అంత క్లీన్గా ఉంటాను లేదో తెలియదు నా ఫేస్. అంత బ్యూటిఫుల్ నా పిక్చర్ ఏఐలో వస్తుంది. నా జీవితంలో ఎప్పుడు నేను అంత అందంగా ఉంటాను లేదో నాకు తెలియదు. కానీ అలాంటి ఒక వీడియోని తీసుకొని నా వాయిస్తోనో ఇంకొక వాయిస్తో బయటికి పోయేసి మీరు కార్తిక్ దగ్గర చేయండి, కార్తిక్ చెప్పినట్టు చేయండి, మీకు ఇన్ని వస్తాయి అని అంటే అది నా ఇంటెన్షనే కాదు అసలుకి. అట్లీస్ట్ 100లో 5-10 మెంబర్స్ అని నమ్ముతారు ఈజీగా. గ్రీడీనెస్ ఉన్నవాడు ఎవడన్నా నమ్ముతారు. అవసరం ఉండేవాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా నమ్ముతారు. ఇప్పుడు నేను సో వీటిని కంట్రోల్ చేయలేమా? కంట్రోల్ చేయలేమా అని అంటే ఆనెస్ట్ చెప్పాలంటే క్రిమినల్ మెంటాలిటీ ప్రకారం నేను ఈ పక్క హోల్ క్లోజ్ చేసేటప్పుడు వాడు ఇంకొక 2 హోల్స్ బ్యాకప్ పెట్టుకొని ఉంటాడు. ఓకే. ఇప్పుడు ఇట్స్ ఓపెన్ టెక్నాలజీ మార్కెట్లో. కంట్రోలింగ్ సిస్టమ్ ఏం చేయాలంటే ఆ లైసెన్స్ అమ్మేవాడిని కంట్రోల్ చేయాలి ఫస్ట్. ఓకే. నెంబర్ 1. ఇప్పుడు నేను ఆ ప్రోడక్ట్ కొంటున్నాను అని అంటే పాస్పోర్ట్ కదా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినట్టు ఈ ప్రోడక్ట్ నువ్వు ఎందుకు కొంటున్నావు, నీకేం అవసరం, నీ బిజినెస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కనుక మనం పెడితే ఇంతవరకు కంట్రోల్ అవుతుంది. ఓకే. ఈ మధ్య పహల్గామ్ ఇష్యూస్ జరిగినప్పుడు కూడా ఒక డిస్కషన్ వస్తే ఇట్లే ఒక ఆయన అడిగారు, సార్ వాళ్ళు ఆర్మీ డ్రెస్సులు ఇవి వేసుకొని వచ్చేసారు కదా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని నన్ను అడిగాడు. నేను ఓపెన్గా చెప్పాను, ఇవాళ నాకు ఆర్మీ డ్రెస్ కావాలి, ఏదైనా డిపార్ట్మెంట్ హాకీ డ్రెస్ కావాలి, ఇవి కావాలి అంటే ఎక్కడికి పోకర్లా అమెజాన్లో దొరుకుతాయి. అవును, అమెజాన్లో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. ఇంకోటి పోలీస్ స్టోర్స్, వాడు సెక్యూరిటీ యూనిఫామ్తో పాటు పోలీస్ షూస్ అమ్ముతాడు, పోలీస్ యూనిఫామ్ అమ్ముతాడు. ఈజీ చెకింగ్ ద అథెంటికేషన్ వెదర్ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. సార్ మీ ఐడి కార్డు ఇవ్వండి, మీరు ఏ ర్యాంకో చూపించండి, అప్పుడే నేను ఇస్తాను అని అంటే సగానికి సగం ఫేక్ గార్డులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అసలు యూనిఫామ్స్ కూడా కొనుక్కునేవాళ్ళు, యూనిఫామ్లు కూడా బయటకు పోకూడదు. ఇది పోలీస్ డిపార్ట్మెంటు ఇండియన్ గవర్నమెంట్ కనుక సీరియస్గా తీసుకుంటే సగానికి సగం కంట్రోల్ అవుతుంది టెర్రరిజం. ఎవడు మన యూనిఫామ్ వాడుతున్నాడు, ఎవడు మన లోగో వాడుతున్నాడు, ఎవడు అథెంటికేటెడ్, ఎవడు అన్అథెంటికేటెడ్, ఏ అప్లికేషన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఇవి ఒక టాప్ లెవెల్ నుంచి ఒక ప్రోటోకాల్ రావాలి గవర్నమెంట్లో. ఇప్పుడు ఐటీ పాలసీ ఉంది మనకి, సైబర్లో ఐటీ పాలసీ ఉంది. ఈ ఐటీ పాలసీని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇది ఎందుకు వాడుతున్నారు, కంపెనీలో నా సర్వర్లు కాపాడుకోవడానికి, కంపెనీలో డేటా ప్రొటెక్ట్ చేయడానికి, కొంతమేర బ్యాంక్స్ పబ్లిక్ మనీ ప్రొటెక్ట్ చేయడానికి తప్ప ఇలాంటి క్రైమ్స్ జరగకుండా. ఇంకా డే బై డే ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు ఇలాంటివి వాడే కదా మీకు డ్రగ్ ట్రాఫికింగ్ కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంక్రీజ్ ఎందుకు అవుతుంది అని అంటే వీటి ఇలాంటివన్నీ పెట్టి అనవసరమైన యాడ్స్ ప్రమోట్ చేసి నేను గోవాలో ఒక యాక్టివిటీ పెడుతున్నాను రండి అని అంటే డబ్బులకి చూసుకోకుండా పరిగెత్తాడు 100 మంది ఉన్నారు, అక్కడికి పోయినారు లక్. సో వీ హ్యావ్ టు పుట్ ఏ కంట్రోల్ అట్ ద టాప్ లెవెల్ ఆఫ్ సెల్లింగ్ ద లైసెన్స్ ఆఫ్ ద అప్లికేషన్స్. ఓకే, అమ్మేవాళ్ళ దగ్గర అమ్మేవాడి దగ్గర కంట్రోల్ ఉండాలి, కొనేవాడు ఎవడో వెరిఫై చేయాలి. ఇవి రెండు జరుగుతాయి. బట్ ఆనెస్ట్లీ మన కంట్రీలో అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనీ స్పీక్స్. కంపెనీ విల్ నాట్ బి రెడీ టు లూజ్. అరే ఇప్పుడు వాడిని ఆపేస్తే వాడు 10 మంది చెప్తాడు నా ప్రోడక్ట్ ఎవరికి ఉంటో నేను లాస్ అవుతా. వీడేమంటాడు ఇంత స్టాఫ్ ఉంటే నీ ప్రోడక్ట్ నాకెందుకు అంటాడు. ప్రతి వాడికి ఈజ్ ఆఫ్. సో ఇండివిజువల్ అవేర్నెస్ ఉండడం బెటర్. ఇండివిజువల్ అవేర్నెస్. ఎండ్ ఆఫ్ ద డే నీ ఫోటోలు ఎక్కడికి పోతున్నాయి, ఓకే, ఎవరు నిన్ను కాపీ కొట్టారు. మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు అవతల వాళ్ళకి కూడా స్కోప్ ఇవ్వలేం. మనల్ని మనం కాపాడుకుంటూ రావడమే సార్. ఓకే. అండ్ ఇంకొకటి ఈ మొబైల్ దాంట్లోనే ప్లే స్టోర్ ఉంటుంది. ప్లే స్టోర్లో చూస్తే మీకు ఆ యాప్ ఈ యాప్ అని ఇంకా అసలు ఆల్మోస్ట్ కుప్పలు ఉన్నాయి. ఏది జెన్యూను ఏది ఫేక్ అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేయగలం? అది కూడా క్వశ్చన్. ఇప్పుడు ప్రతి యాప్లో కూడా మీరు చూస్తే అన్నిటికీ మంచి రేటింగ్ ఇచ్చుంటారు, 4 రేటింగ్ ఇచ్చుంటారు, అసలు 5 రేటింగ్ కూడా ఇచ్చుంటారు. సో ఏది ఫేక్ ఏది జెన్యూన్ అని మనం ఎలా తెలుసుకోవాలి? చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే నేను ఇవాళ ఒక యాప్ రిలీజ్ చేస్తే ఐ కెన్ బై దట్ రేటింగ్ స్కోర్ ఫర్ సో మచ్ ఆఫ్ మనీ. బాస్ ఇది నా ప్రాజెక్టు, దీనికి నాకు ఇంత పెట్టు, నాకు ఇంత రేటింగ్ కావాలి. వాడి గైడ్లైన్స్ వాడికి ఉంటాయి. నిజంగా వాడి గైడ్లైన్స్ ఒకటి వాడు ప్లే స్టోర్లో అప్లోడ్ చేస్తే మీరు అందుకే చూడండి ప్లే స్టోర్లో వచ్చే సగానికి సగం మీకు మ్యాక్లో రావు, యాపిల్లో ఎందుకు రావు అంటే నెంబర్ 1 దట్స్ పర్చేస్డ్ వన్, ఖచ్చితంగా డబ్బులు పెట్టాలి. రెండోది వాడి వెరిఫికేషన్ స్టాండర్డ్స్ అన్నీ వేరే, చాలా హై సెక్యూర్డ్. వాడు ఎవరిని పడితే వాడిని ఎంకరేజ్ చేయడు. వాడి అప్లికేషన్ యూసేజ్ ఒక అప్లికేషన్ ఏదైతే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేస్తామో అదే విధంగా అది మ్యాక్లో పనిచేయదు, దాని ఆపరేషన్ వేరే ఉంటుంది. అందుకనే సగానికి సగం మ్యాక్లో రావు మనకి. అవును, చాలా యాప్స్ కూడా చాలా వరకు రావు. ఒక రకంగా చాలా సెక్యూర్డ్, యూజర్ ఫ్రెండ్లీయా కాదనేది క్వశ్చన్. బట్ ప్లే స్టోర్కి వస్తే ఏమవుతుందంటే బేగం బజార్ జనతా మార్కెట్, అది మీరు ఏమన్నా పెట్టండి అక్కడ అమ్ముడుపోతాయి. మీరు ఎవడన్నా ఒకటి కొనుక్కోవచ్చు. మీరు ఓపెన్ మార్కెట్, ఓపెన్ ఆ మార్కెట్ ఏ పేరైనా పెట్టుకోవచ్చు మనం. ఎట్లా అవుతుందంటే నా అప్లికేషన్ అందులో పెట్టిన నాకు ఇంతమంది కావాలి, దాంట్లో అది గూగుల్ నుంచి తీసుకుంటారా, దాన్ని మళ్ళీ బైపాస్ చేసి ఇంకా ఉన్న దాన్ని ప్రోడక్ట్ చేస్తారా అంటే జెన్యూనిటీ అనేది మనం ఏదో ఒక డ్యామేజ్ అయ్యే వరకు చెప్పలేము. ఎందుకంటే ఈ రోజుల్లో డిజిటల్ సర్టిఫికేట్ ఫర్ ద ప్రాజెక్ట్ ఆర్ అ ప్రోడక్ట్ అనే దానికి అది కూడా వీ కెన్ బై.
అవును. నేను ఎస్సీఓ ఉంది అని చెప్పి ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, దానికి ఐ కెన్ బై. ప్రతిదానికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉన్నప్పుడు జెన్యూనిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా, ఎస్పెషలీ యూత్ కానీ లైక్ యంగ్ జనరేషన్ పీపుల్ కూడా డేటింగ్ యాప్స్ ఫ్రెండ్లీ యాప్స్. ఈ మధ్య నేను ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, చాలా బ్యూటిఫుల్గా మాట్లాడుతుంది ఒక అమ్మాయి వచ్చి, ఏంటి సింగిల్గా ఉన్నావు, నేను నీకోసం వెయిట్ చేస్తున్నా, ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఏఐ వీడియోస్. ఏఐ వీడియోస్. రెండోది రియాలిటీలో కూడా కొంతమంది ఉంటారు, డౌన్లోడ్ చేసుకో, 5 రూపీస్కే నాతో మాట్లాడు, ఎంతసేపు మాట్లాడతావు అంటే 5 రూపీస్కి 1 మినిట్, కొన్నిట్లో 30 రూపీస్ 1 మినిట్కి. అయిపోయిన తర్వాత పోనీ వాళ్ళు మీతో అవతల మాట్లాడేది ఒరిజినల్ కాదా కూడా మీరు చెప్పలేరు సార్, అది కూడా ఏఐ. యాప్ డౌన్లోడ్ చేసుకుంటాడు, ఫోన్ చేస్తాడు. ఒక్కసారి వాడికి పేమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇనీషియల్గా 30 రూపాయలు ఇచ్చాడు అనుకుందాం, జరుగుతున్న ఫ్రాడ్స్ ఇవే. నెక్స్ట్ వీడికి ఇంకో 10 నిమిషాలు మాట్లాడాలనిపించింది, వాడు డీల్ పెడతాడు, నెక్స్ట్ 30 మినిట్స్కి ఐఎమ్ గివింగ్ యూ 500 రూపీస్ 250 రూపీస్ కానీ. ఎప్పుడైతే వీడు అదే ఫోన్లో నుంచి అదే యాప్కి ఫోన్పే కనెక్ట్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేస్తాడో డన్ హ్యాక్ అయిపోయింది. వాడికి తెలియకుండానే కంట్రోల్ ఇచ్చేసాడు. ఓకే, కొంత తెలియకుండా. కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద ప్యాకేజీలు తీసుకున్నప్పుడు ఆటో డెబిట్ పెడతారు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి సాటిస్ఫాక్షన్కి లిమిట్ లేదు కాబట్టి నాకు ఎక్కడ బెటర్ దొరికితే అక్కడ పోతా అనుకుంటారు. వీడు ఎప్పుడైతే ఆటో డెబిట్ పెట్టాడో ఇంకా అది రెగ్యులర్ అయిపోతూనే ఉంటుంది, ఇంకా దట్ హ్యాక్ అయిపోతుంది, ఈజీ అవుతుంది మొత్తం ఈ యాప్స్తోనే. కాబట్టి మీరు జెన్యూనిటీ ఆఫ్ యాప్ అనేది మన దగ్గర కష్టం సార్. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎత్తుకోండి, ఎక్కువ మంది యూజర్స్ ఎక్కువ ఉన్నారు, బాగా యూత్ అయినా కానీ అందరూ కూడా యూజ్ చేస్తున్నారు. సో అవి కూడా హ్యాక్ అవుతున్నాయి. సో వాళ్ళు అంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది, ఉన్నాయి, అవి కూడా ఎట్లా హ్యాక్ అవుతున్నాయి, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అకౌంట్స్? సార్ ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా మీరు లింక్డ్ఇన్ తీసుకున్న మేజర్ ట్విట్టర్ అకౌంట్స్ కూడా హ్యాక్ అవుతున్నాయి అని అంటే యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ ఈ రోజుల్లో పాస్వర్డ్ క్రాక్ చేయడం అనేది చాలా సింపుల్ చాలామందికి. ఇప్పుడు నేను జీమెయిల్ ఓపెన్ చేసేసి గూగుల్లో నా పాస్వర్డ్ ఎంటర్ చేసే బాక్స్ వస్తుంది జీమెయిల్కి, అది ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్గా కోడింగ్ తెలిసిన వాడు వెనకాలకు పోయి దాని కోడ్ ఓపెన్ చేసి అంటే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అని వస్తుంది ఒకటి, రైట్ క్లిక్ చేస్తే అది ఓపెన్ చేస్తే నాకు తెలుసు ఎక్కడికి పోతే ఆ పాస్వర్డ్ మారుస్తాను, అక్కడికి పోతాను, దాన్ని ఎలా మారుస్తానంటే కొత్త పాస్వర్డ్ పెట్టను, ముందు ఉన్న పాస్వర్డ్ ఫంక్షన్ కాకుండా డిజేబుల్ చేసేస్తాను. ఓకే. దానికి ఒక SQL ఇంజెక్షన్ కమాండ్ పెడతాను, ఆ వెబ్సైట్ నా కంట్రోల్లో ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ పనిచేయదు, ఆ పాస్వర్డ్ పనిచేయనప్పుడు నేను ఎన్నిసార్లు ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టా, ఇక్కడ నేను కంట్రోల్ నా దగ్గర ఉంది, తర్వాత నేను పాస్వర్డ్ మార్చేసుకుంటాను, వాడు అకౌంట్ డిలీట్ చేయలేడు. ఇలా కొన్ని ఫేక్ అకౌంట్స్ మారుస్తారు, కొన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు, మనం ఫేస్బుక్లో పెట్టే ఫోటోలని వాళ్ళు యూజ్ చేసుకుంటారు, మనకు వచ్చే కాంటాక్ట్స్ కొన్నిటిని తీసుకుంటారు, అట్లా చేసి డబ్బులు తీసుకుంటారు. సో అది సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా యాజ్ లాంగ్ యాజ్ వీ నో హౌ టు యూజ్ ఇట్ వీ హ్యావ్ టు బి వెరీ 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 వాచ్ఫుల్. పొరపాటుగా అకౌంట్ హ్యాక్ అయింది అని అనుకుంటే దాని మీద ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా 1930కి చెప్పి ముందు ఉన్న నెట్వర్క్ మొత్తానికి ఒక మెసేజ్ పెట్టి, దయచేసి ఏం మెసేజ్లు పెట్టొద్దండి, దానికి మెయిల్స్ పెట్టొద్దండి, ఇట్ ఈస్ ఆన్ హ్యాక్ అని, అట్లీస్ట్ పీపుల్ విల్ స్టాప్. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ ఏటీఎంస్ యూసేజ్ బాగానే, అంటే లైక్ ఎంత డిజిటల్ పేమెంట్స్ వచ్చినా ఇంకా ఏటీఎంస్ యూసేజ్ బాగానే రెగ్యులర్గా ఉంది, ఒకప్పట్లో అయితే ఇంకా ఎక్కువ ఉంది. స్కిమ్మింగ్ అని అంటుంటారు, అసలు స్కిమ్మింగ్ అంటే ఏంటి, ఏటీఎం యూస్ చేసేవాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి స్కిమ్మింగ్? సార్ ఒకప్పుడు ఏం జరిగాయంటే, ఇప్పుడు కూడా కొన్ని రూరల్ ఏరియాస్కి పోతే జరుగుతుంది, మీరు ఏటీఎంకి వెళ్ళినప్పుడు మీకు కీప్యాడ్ ఉంటుంది, అక్కడ పక్కన కార్డ్ పెట్టే స్లాట్ ఉంటుంది, ఈ డివైజే హ్యాకర్ ఒకటి తీసుకొస్తాడు మొత్తం సెట్, దీని మీద ఒక ప్లేట్ లాగా ఇంకోటి పెడతాడు, ఈ డివైస్ దీనికి అటాచ్ చేస్తాడు, ఇట్స్ ఎ కార్డ్ రీడర్ విచ్ విల్ క్యాప్చర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఇది బ్లూటూత్ బేస్డ్ వస్తాయి, వీడు ఎక్కడో దూరంగా పోడు, మన ఏటీఎం చుట్టుపక్కలనే ఛాయ్ తాగుతూ నిలుచుకుంటాడు, ఏదో ఒకటి చేస్తుంటాడు. వీడు ఎవరిని టార్గెట్ చేస్తాడంటే బేసిక్గా Tier 2 Tier 3 నుంచి వచ్చిన ఫార్మర్స్, లేకపోతే పెద్దగా చదువు రాని వాళ్ళు, పాపం ఎవరో పెద్దవాళ్ళు, లేదా ట్రాన్సాక్షన్ చూస్తుంటారు, ఒకవేళ ఇతన్ని మనం లాక్ చేయొచ్చు అని అనుకుంటే, ఎందుకంటే వాళ్ళ డివైసెస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ స్టెప్ పాస్వర్డ్ క్యాప్చర్ చేయాలి, వాడికి 2 ఇంటెన్షన్లు ఉంటాయి, పాస్వర్డ్ మాత్రమే క్యాప్చర్ చేసేసుకుంటాడు ఎందుకంటే ఆ డివైస్ చేస్తుంది, రెండోది పాస్వర్డ్ ఒకటి ఉంటే పని అవుతుంది కాబట్టి ఈ అడిషనల్ డివైస్ ఏం చేస్తుంటే కార్డుని లాక్ చేసేస్తుంది లోపల. ఓకే. పెట్టినప్పుడు ఇరుక్కుపోయేటట్టు చేస్తాడు వాడు. సో ఈ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కార్డ్ రీడ్ అవుతుంది. అవును. ఒకవేళ కార్డు వచ్చింది అనుకుందాం, కార్డు వచ్చినా కూడా బయట ఇంకొకటి ఉంటాడు, వాడు ఎట్లా తెలివిగా వీడి కార్డ్ని వీడి దగ్గర నుంచి కొట్టేస్తాడు, రాబింగ్, బయట నుంచి పిక్ పాకెటర్ కూడా ఉంటాడు దాన్ని. అంటే వీళ్ళు చాలామంది వీ హ్యావ్ సీన్ పీపుల్. సో ఎప్పుడైతే వీడు కార్డ్ ఇన్సర్ట్ చేశాడో, టైప్ చేస్తున్నాడు, అందుకే SBIలో పోయి చూడండి, కొన్ని ఏటీఎంస్లో పైన ఒక డొప్ప పెడతాడు, అంటే మనకే కనపడదు లోపల ఏం పెడుతున్నాం అనేది, కెమెరా కూడా కనపడదు. దాన్ని కూడా అంటే ఇది ఎలా కంట్రోల్ చేయాలి అని అంటే, నేను మీ ఆఫీస్లోకి వచ్చి
మీ సిస్టమ్ పాలసీ ప్రకారం ఎక్స్టర్నల్ పెన్ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ ఏది కనెక్ట్ చేయకూడదని రూల్ ఉందనుకోండి, మీరు పెన్ డ్రైవ్ పెడితే అది యాక్సెప్ట్ చేయదు, ప్లస్ మీకు యాజ్ ఎ బాస్ మీకు ఒక మెయిల్ వస్తుంది పలానా సిస్టంలో పెన్ డ్రైవ్ పెట్టారని. మరి ఇంత కామన్ మ్యాన్ మనమే చేసినప్పుడు, అంత పెద్ద ఆర్బీఐ సిస్టమ్ ఉన్నప్పుడు ఎవడో వచ్చి ఒక ఎక్స్టర్నల్ డివైస్ దానికి కనెక్ట్ చేస్తే ఏటీఎం అలర్ట్ ఆ బ్రాంచ్ మేనేజర్కి ఎందుకు పోవట్లా? ఎందుకు పోవట్లేదు? పోవట్లా. ఏటీఎంలోకి పోయేసి నేను ఏదైనా ఇంప్రాపర్ ట్రాన్సాక్షన్ చేస్తే, మీకు గుర్తుందో లేదో ఒకప్పుడు ఏబిఎన్ ఆమ్రో, సిటీ బ్యాంక్ అని మనకి పెద్ద పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి. ఏబిఎన్ ఆమ్రో ఐ యూస్ టు హ్యావ్ అన్ అకౌంట్ బెంగళూరులో 2007లో. బనర్ఘట్ట రోడ్లో ఉండింది ఒక బ్రాంచ్, ఆ తర్వాత జయనగర్లో ఉండింది. ఇక్కడ సిటీ బ్యాంక్ అని ఉండేది, మనకి క్లోజ్ అయిపోయింది. ఈ మీరు ఏటీఎంస్లో పోండి, ద మూమెంట్ యూ గో ఇన్ సైడ్ ముందు ఏటీఎం డోర్ లాక్ అయిపోతుంది. మీరు ట్రాన్సాక్షన్ అయిన తర్వాత లోపల బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తేనే డోర్ ఓపెన్. హెచ్ఎస్బిసి ఇప్పుడు కూడా సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు అలాంటి సిస్టమ్ ఉండడం వల్ల మీకు ఫారిన్ కంట్రీస్లో ఏదైనా మెలిషియస్ ట్రాన్సాక్షన్ జరిగితే బ్యాంక్కి అలర్ట్ వెళ్ళి ముందు ఆ డోర్ లాక్ అయిపోతుంది, మీరు బటన్ నొక్కినా ఓపెన్ కాదు. మరి ఇంత ఉన్నప్పుడు మన బ్యాంకింగ్ సిస్టంలో ఆర్బీఐ లాంటి బాడీ ఒకటి ఉండి మనము కంట్రోల్ చేయలేకపోతున్నామంటే ఇది జరగాల్సింది కామన్ మ్యాన్ మైండ్ సెట్తో కాదు, బ్యాంకింగ్ సిస్టంలో మార్పు రావాలి. నిన్న కూడా పేపర్లో చూశాను, మనం ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్స్ చైర్మన్ తను షీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ హ్యూజ్ ఫ్రాడ్. అవును, విన్నాం. వాళ్ళ హస్బెండ్కి హెల్ప్ చేసింది విత్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ. సిస్టంలోనే మనకి బ్లాక్ షీప్స్ ఉన్నప్పుడు కామన్ మ్యాన్ లూజరే అవుతాడు. సో స్కిమ్మింగ్ అనేది ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్, అది ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో. ఆన్లైన్ బ్యాంకింగ్ పోతాం సార్, ఎంతమంది వర్చువల్ కీబోర్డ్ వాడతాం చెప్పండి? చేయలేం, ఎందుకంటే మనకి ఓపిక ఎతకాల. మనం మామూలు కీబోర్డ్ వాడతాం. ఈ కీ స్ట్రోక్స్ని కూడా కంట్రోల్ చేసే టెక్నాలజీ ఉంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ ఏమన్నా హ్యాక్ చేస్తున్నాడు అనుకోండి, నా కీ స్ట్రోక్ ప్రకారం నా అప్లికేషన్ నేను అందులో పెడితే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు? ఒక 5 సెకండ్స్ అంతే. ఎవడన్నా మీ సిస్టంలోకి వచ్చి 6 సెకండ్స్ తీసుకున్నారు అనుకోండి, సిస్టమ్ లాక్ అయిపోతుంది, పనిచేయదు. అప్లికేషన్ పెట్టుకోవాలి సిస్టంలో, పెట్టుకుంటే 6 సెకండ్స్ పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని వస్తుంది అక్కడ. ఎందుకంటే అది మీ కీ స్ట్రోక్ అలవాటు పడింది, ఆ మెషిన్ అల్గోరిథం అలా ఉంటుంది. ఇతని యూజర్ని బట్టి, యూజర్ తప్పు చేసినా కూడా యూజర్ని బట్టి తీసుకుంటూ ఉంటారు. అండ్ పిల్లలకి సైబర్ అవగాహన ఏ ఏజ్ నుంచి ఇస్తే బెటర్ అంటారు? స్కూల్ ఏజ్లో అయినా సరే. సార్ సైబర్ అవగాహన అనేది ఆనెస్ట్ చెప్పాలంటే, జస్ట్ బార్న్ బేబీ కూడా ఆపరేషన్ థియేటర్ నుంచి బయట రావాలంటే, ఏడవాలంటే ముందు చేతిలో యూట్యూబ్ కిడ్స్ పెట్టాల్సిన రోజులు వచ్చినాయి. ఒకప్పుడు చందమామరావు పాటలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు యూట్యూబ్లో చూపిస్తున్నారు. రైట్, ఏజ్ మారిపోయింది. సో మీరు ఎల్కేజీ నుంచి ఇవ్వాలి, యూకేజీ నుంచి ఇవ్వాలి, ఎందుకంటే వాడి ఇంట్లో యూజ్ చేసేదే ఫోన్. వాడి నిద్రలో కూడా ఇట్టి అనుకుంటుంటారు పిల్లలు, బికాస్ దట్స్ దేర్ సైకాలజీ నో. అలాంటప్పుడు మీరు ఇచ్చే ఫోన్ ఎలా ఉండాలంటే, ఒకవేళ ఇస్తుంటే ఆ ఫోన్లో ఎటువంటి నెంబర్ 1 ఫైనాన్షియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే ఆ ఫోన్ తీసుకుంటే దాంట్లో ఫోన్పే లేవు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేవు, ఆ నెంబర్ దేనికి కనెక్టెడ్ కాదు, ఆధార్ కార్డు లేదు, ఏమీ లేదు, 0. నెంబర్ 1 సేఫ్. నెంబర్ 2 ఏం అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు, పేరెంటర్ కంట్రోల్ పెట్టాలి. నేను ఏదైనా అన్యూజ్డ్ అప్లికేషన్, ఏదైనా రాంగ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను వీడియో, ఇమ్మీడియట్గా యాజ్ ఎ పేరెంట్ నాకు ఇక్కడ అలర్ట్ రావాలి అండ్ నేను బ్లాక్ చేయాలని ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నో పేరెంట్ విల్ యూస్. నెంబర్ 3 పిల్లలకి ప్రైవసీ ఉండాలి, బట్ ఒక ఎక్స్టెంట్ వరకు. ఎంతవరకు? ఇంటికి రాగానే వాడు డోర్ వేసుకొని డోర్ వెనకపోయినా అంటే ఏం జరుగుతుందో తెలియదు. దట్ ఈస్ లీడింగ్ టు సూసైడ్స్. సో చిన్నప్పటి నుంచే ఖచ్చితంగా సెకండ్ క్లాస్ వాళ్ళకి అర్థమవుతుంది అనుకున్న సెకండ్ క్లాస్ నుంచి సైబర్ అవగాహన ఎంత వీలైతే అంత ప్రాక్టికల్గా చూపించి చెప్పాలి. నువ్వు ఇది చేస్తే ఇది చూస్తే ఇది. అప్పుడు స్కూల్స్ లీడ్ తీసుకోవాలి, స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లీడ్ తీసుకోవాలి. నేను ఐ గో టు ద స్కూల్స్, ఐ బీన్ టు ఆల్మోస్ట్ 10 స్కూల్స్ ఇప్పటిదాకా. టీచర్స్కి అవగాహన ఇచ్చాను, స్టూడెంట్స్కి ఇచ్చాము, ఇద్దరికి కలిపి చెప్పాము ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి, టీచర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, టీచర్ ఏం నేర్పించాలి, పిల్లలు ఏం చేయాలి. మీరు డిజిటల్ హోంవర్క్ అంటున్నారు, బట్ దానివల్ల పిల్లలు ఏం నేర్చుకుంటారు చూడండి. ఓకే. అండ్ ఇంకొకటి పాస్వర్డ్స్ పెడుతుంటారు అందరూ. ఈ స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది? ఎంత కాంప్లికేటెడ్ ఉంటే అంత బెటర్, సింపుల్ ఆన్సర్. అండ్ ఇప్పుడు ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం, వీటికి యాంటీవైరస్ పెట్టుకోవడం ఎంతవరకు అవసరం అంటారు? నెంబర్ 1 మీరు ఫోన్ కొన్నా ల్యాప్టాప్ కొన్నా దాంతో బై డిఫాల్ట్ లైసెన్స్డ్ యాంటీవైరస్ వస్తుంది, లేకపోతే ఆన్లైన్లోకి వెళ్ళి కొనుక్కోవాలి. ఇప్పుడు నా ఫోన్లో నేను లైసెన్స్ తీసుకున్న యాంటీవైరస్ 1 ఇయర్కి, బట్ ఓన్లీ యాంటీవైరస్తో పని అవ్వదు. చాలామందికి తెలియంది ఇంటర్నెట్ సెక్యూరిటీ అని పెట్టుకోవాలి. ఇంటర్నెట్ సెక్యూరిటీ పెట్టుకుంటే అది మాల్వేర్ ఫైట్ చేసి ఏదన్నా
అన్నోన్ డౌన్లోడ్స్ వచ్చినా ఏదైనా అన్నోన్ వెబ్సైట్ నుంచి న్యూ అప్డేట్ వచ్చినా ఇట్ విల్ రెస్ట్రిక్ట్, లేదా మనల్ని అడుగుతుంది అలో చేయాలా వద్దా. ఓకే. అది మన ఎంట్రీ మీద ఉంటుంది. లేదా అసలు మీరు డిఫాల్ట్ అలాంటివి ఏం వద్దు వదిలేసేయండి అన్నారు అనుకోండి, వదిలేస్తుంది, అది ప్రాబ్లం లేదు. కాకపోతే అది ఉండాలి, లైసెన్స్డ్, ఎవ్రీ 1 year రెన్యూవల్ చేసుకోవాలి. వీలైనంత వరకు మీ ల్యాప్టాప్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్స్ లైసెన్స్డ్ పెట్టుకోండి, ఎంఎస్ ఆఫీస్ లైసెన్స్. అండ్ ఇంకొకటి మనకు లింక్స్ వస్తుంటాయి రెగ్యులర్గా ఫోన్లో కావచ్చు లేకపోతే జీమెయిల్లో కావచ్చు. ఏవి కరెక్ట్ లింక్స్, ఏది ఫిషీ లింక్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. మెసేజ్ చదవాలి సార్. ఏఎంఏజెడ్ అని వచ్చిందంటే అది అమెజాన్ అని కాదు, ఇంకేదో కూడా ఉండొచ్చు. ఐసిఐసిఐ అని వచ్చిందంటే అది ఐసిఐసిఐ బ్యాంక్ కాదు, ఇంకేదైనా ఉండొచ్చు. కంప్లీట్గా మెసేజ్ చదివి దానివల్ల నాకేమన్నా యూజ్ ఉందా, అది నిజంగా నేను ఓపెన్ చేయాలన్నా, నేనేమన్నా ఇనిషియేట్ చేస్తే నాకు ఈ లింక్ వచ్చిందా. ఇప్పుడు మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది సార్, మీకు లోన్ ఇస్తాం ప్రతిదీ క్లిక్ చేస్తే చాలామందికి తెలియంది, నేను బ్యాక్ టు బ్యాక్ 10 రోజులు 10 షార్ట్ టర్మ్ లోన్స్ లాంగ్ టర్మ్ లోన్స్ అప్లై చేశాను అనుకోండి, రిజెక్ట్ అయింది అనుకోండి, 1 year వరకు నాకు లోన్ రాదు. ఓకే. ఎందుకంటే బ్యాంక్స్కి స్కోర్ పోతుంటుంది, వీడికి ఎలిజిబిలిటీ లేకపోయినా కొడుతున్నాడంటే హీ సస్పిషియస్. ఓకే. సో లోన్స్ అయినా క్రెడిట్ కార్డులు అయినా ఏ లింక్ వచ్చినా అన్లెస్ ఇట్ ఈస్ రియల్లీ ట్రస్టబుల్, నాకు ఇది ఇప్పుడు నేను అపోలో నుంచి వచ్చింది అనుకోండి నమ్ముతా. ఎందుకు, నాకు అక్కడ పాయింట్స్ ఉన్నాయి, నాకు మెమరీ మెసేజ్ వచ్చింది, మీరు కొన్న వరకు ఈ 2 monthsలో మీకు ఇన్ని పాయింట్స్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సౌత్ ఇండియా నుంచి మెసేజ్ వచ్చింది అనుకోండి, పాయింట్స్ ఉన్నాయి. ఇవేమీ లేనప్పుడు ఏదో ఒక డమ్మీ మెసేజ్ వస్తే స్పిన్ ద వీల్, ఇప్పుడు చక్రం తిప్పితే నాకేమొస్తుంది, నా చక్రం ఇంకోటి తిప్పుతాడు వెనక, అయిపోయింది. సో ఆ చక్రం తిప్పడాలు ఆపేసి మన ఫ్యూచర్ మనం తిప్పుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఇంకొకటి, ఈ హ్యాకింగ్ కేసెస్కి చాలామంది ఫేస్ చేస్తుంటారు. సో అందరూ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తారో ఇవ్వరో కూడా చాలామంది భయపడి ఇవ్వరు. అసలు హ్యాకింగ్ కేసు ఎదురైతే పోలీసులకి ఒక కామన్ మ్యాన్ అయినా సరే ఎవరైనా సరే ఎలా కంప్లైంట్ చేయాలి? చాలామంది భయపడుతుంటారు, లైక్ చేస్తే అంటే నా పర్సనల్ విషయాలు వాళ్ళకి కూడా తెలిసిపోతాయేమో అని ఉంటాయి. సో ఎలా కంప్లైంట్ చేయాలి వాళ్ళు? సార్ జెన్యున్ పర్సన్ ఎప్పుడు భయపడరు సార్. ఎందుకు భయపడరు అంటే కష్టార్జితం, అది డబ్బులు పోయినాయి, నేను అది డబ్బులే కావచ్చు, లేకపోతే నా అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చు, వాట్సాప్లో నన్ను ఒకటి ఇబ్బంది పెడుతుండొచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఒకటి బ్లాక్మెయిల్ చేస్తుండొచ్చు, బుల్లింగ్ అన్నాను, ఇవన్నీ జెన్యున్ కేసు అనుకోండి. నిర్మోహమాటంగా నెంబర్ 1 1930కి ఫోన్ చేసి ఇది యాక్టివిటీ అని చూసుకొని తర్వాత నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాసిబుల్ స్క్రీన్ షాట్స్ అన్ని అప్డేట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి, తర్వాత అక్కడ కాదు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్ లాంటి ప్లేస్లోనే ఎక్కడైనా ఒక సెంట్రల్ సైబరాబాద్ కమిషనరేట్ లాగా ఒకటి ఉంటుంది, వేర్ దే ఎక్స్క్లూజివ్లీ డీల్ విత్ సైబర్ కేసెస్. అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ మళ్ళీ చూపించి అక్కడ అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటే జరుగుతుంది. భయపడే వాళ్ళు ఎవరనంటే బ్లాక్ మనీ కేసెస్ కొన్ని ఉంటాయి, ఓకే, బెట్టింగ్ కేసెస్ నుంచి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు, ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్స్ కొన్ని ఉంటాయి, క్రాస్ కనెక్షన్స్ ఉంటాయి, వీళ్ళు భయపడతారు. రెండో కేటగిరీ భయపడేవాళ్ళు ఎవరంటే ఫ్యామిలీ పరువు. ఇప్పుడు నేను ఈ విషయం బయట పెట్టుకుంటే నా పరిస్థితి ఏంది, 10 మందికి తెలిస్తే నేనేమవుతాను మీకు. కానీ అలా వాళ్ళు సైలెంట్గా ఉండడం వల్ల ఆల్మోస్ట్ సూసైడల్ క్రిమినల్కి సపోర్ట్ వెళ్ళిపోతుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ఎవరైనా కొలీగ్స్ అయినా ఆఫీస్లో ఏదైనా ఇష్యూ జరిగింది అని అంటే 4 walls మధ్యలో సైలెంట్గా క్లోజ్ చేయడం అనేది చాలా సేఫ్. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా అది 4 గోడల మధ్య క్లోజ్ అవ్వాలి. సైబర్లో ఏం జరుగుతుందంటే లక్షల కోట్ల మందికి తెలిసేట్టుగా దాన్ని పబ్లిసైజ్ చేస్తారు. ఇప్పుడు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, న్యూస్లో చూశాను. స్కూల్ పిల్లలు 10th class వాళ్ళు ఏదో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకుంటున్నారు, అది ఎక్కడ దాకానో పోయినట్టుంది మొత్తం మీద, అది ఎంతవరకు పోయిందో మనకు తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే 4 days బ్యాక్ ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, నిన్న అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఓకే, రీజన్ ఏంటి అని మొత్తం చూస్తే న్యూస్లో వాడు చూపించింది మొత్తం కనుక్కుంటే ఏదో వీళ్ళు చాట్ చేశారు, ఓకే ఆ ఏజ్లో తప్పు. స్కూల్ నుంచి పిలిపించినప్పుడు పేరెంట్స్ని వచ్చిన 4 పేరెంట్స్ పిలిపించిన ప్రిన్సిపాల్కి తప్ప 4వ కంటికి తెలియాల్సిన అవసరం లేని విషయాన్ని 10 మందికి తెలిసేట్టుగా ఓపెన్లో మాట్లాడినట్టుగా డిస్కస్ చేసి ఒక్క క్లాస్ టీచర్కి తెలిసిన ప్రపంచం అంతా అందరికీ తెలుస్తుంది. అవును, అదే జరిగి గిల్టీ ఫీల్ అయ్యి 2-3 రోజుల గ్యాప్లో ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఇది చాలా తప్పు. ఓకే, దయచేసి ఇట్లాంటివన్నీ ఎక్కడ ఎంకరేజ్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అకౌంట్స్ ఎట్లన్నా ఉంటాయి, బట్ హౌ డూ యూ కాన్ఫిడెన్షియల్లీ పుట్ దెమ్, హౌ డూ యూ కీప్ దెమ్ కాన్ఫిడెన్షియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ మన దగ్గర ఇప్పుడు లైక్ ఈ సైబర్ సెక్యూరిటీ రిలేటెడే మన ఇండియాలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి, అంటే అంత పవర్ఫుల్ చట్టాలు ఉన్నాయంటారా? సార్ ఇందాక మీతో అన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని ఉంటుంది, అది ఒకటి తీసుకొచ్చారు, IT Act of 30.
తర్వాత డేటా ప్రొటెక్షన్ లా అని 1 year బ్యాక్ గవర్నమెంట్ ఫైనల్గా ఒక 4 years యుద్ధం చేసి పార్లమెంట్లో దాన్ని అప్రూవ్ చేశారు. డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. డిపిఎల్ డేటా ప్రొటెక్షన్లో మనకు ఉంది ఇండియాలో. ఓకే. బట్ ఇది కామన్ మ్యాన్కి యూజ్ అవ్వట్లా. కామన్ మ్యాన్కి ఎందుకు యూజ్ అవ్వట్లేదంటే ఇవన్నీ కంపెనీస్లో వాటి సెక్యూరిటీ వాటి సర్వర్స్ వరకు మాక్సిమం పోతున్నాయి. ఓకే. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి ఏం కావాలి, మీకు నాకు ఏం కావాలి సార్, నా డబ్బులు సేఫ్ కావాలి, నా ఆధార్ కార్డ్ సేఫ్ ఉండాలి, నా పాన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి పోకూడదు. బట్ అవే లీక్ అవుతున్నాయి. ఓకే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ఫెయిలింగ్ టు కంట్రోల్ మై ఆధార్ కార్డ్ నాట్ టు గెట్ అప్డేటెడ్ ఆన్ వాట్సాప్. ఇప్పుడు నేను ఎవడో బ్యాంక్ వాడు ఫోన్ చేశాడు లోన్ ఇస్తాను, నా పని ఏంటి, నిజంగా వాడు జెన్యున్ బ్యాంక్ అయితే బాబు సెంట్రల్ గవర్నమెంట్ డిజీ లాకర్ ఉంది, నువ్వు దాంట్లో నుంచి నా డీటెయిల్స్ తీసుకో. ఇప్పుడు నేను మొన్న ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళా, మీరు వెళ్తుంటారు, డిజీ యాత్ర అని పెట్టింది, అక్కడికి వెళ్ళి ఇంకా నా ఆధార్తో పనిలే, దాంట్లో నా బోర్డింగ్ పాస్ పెట్టేస్తే మొత్తం వెరిఫై చేసుకుని ఎవడు ఆపడు, రైట్ రాయల్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇట్లాంటిది ఇక్కడ తీసుకొచ్చినప్పుడు బ్యాంకింగ్ సిస్టంలోకి డిజీ యాత్ర లాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తే ఎవడైతే ఫోన్ చేసి మీకు లోన్ ఇస్తాను, షార్ట్ టర్మ్ లోన్ లాంగ్ టర్మ్ లోన్ అంటాడు, వీళ్ళెవ్వరికి మన ఇన్ఫర్మేషన్ పోయే ప్రాబ్లమే లేదు. సింపుల్. అది చెయ్యట్లేదు. లా ఉంది, బట్ అవుట్ ఆఫ్ ద లా ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. లాని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు, సిస్టంలో ఉన్న ఆఫీసర్స్, లీగల్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, మినిస్ట్రీ లెవెల్లో. బట్ వీళ్ళందరూ కలిసి చేయాల్సిందంటే ఒక కామన్ మ్యాన్కి పనికొచ్చేలా ఏం చేస్తే వీళ్ళ డబ్బులు సేఫ్గా ఉంటాయి, ఏం చేస్తే వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ రైట్ రాంగో వీళ్ళకి ఎవరిని అడ్వైస్ ఇస్తారా, అవి ఎవరు లేరు. ఇప్పుడు ట్రేడింగ్లో డబ్బులు పోతున్నాయి. అవును, పోతున్నాయి. నిజంగా ట్రేడింగ్ చేసేవాడు ఆర్బీఐలో పోయి చాట్ బాట్ తీసుకున్న ఆర్బీఐకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు ఏది అథెంటికేటెడ్ ఏది నాట్ అని. అది ఎవడు చేయడు, డబ్బులు పోయినాయి. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఇట్స్ నాట్ ఓన్లీ కామన్ మ్యాన్ మిస్టేక్, బట్ యాజ్ పర్ ద లా గవర్నమెంట్స్ కూడా ఇంకా పెద్ద ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ చెప్పినా వినేవాళ్ళు లేడు. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి మనం ఈ మధ్య చూస్తే లైక్ లేడీస్ ఫొటోస్ని సోషల్ మీడియాలో ఎక్కువ మార్ఫింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ? నెంబర్ 1 అసలు పెట్టద్దండి. ఓకే. అది కుదరదు, అది జరగదు. అది జరగదు అంటే అది పెట్టకుండా డే స్టార్ట్ అవ్వట్లేదు. అంటే అంటే ఎలా ఉంటుందంటే లేడీస్ అనే కదా, జెంట్స్ కూడా అందరూ పెడతారు. నేను అదే చెప్తున్నా. ఒకళ్ళు అడిగారు, ఏదో డిస్కషన్ వస్తాయి ఈ మధ్య సైబర్ దీంట్లో, సార్ మన ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, అన్సేఫ్ కదా సార్ అది ఇది అని. మళ్ళీ సార్ మీతో ఫోటో తీసుకోవాలన్నాడు పోతా స్టూడెంట్, నువ్వు నా ఫోటోని మార్చేయమని గ్యారంటీ ఏంది అని అడిగాను. ఓకే. సిమిలర్గా నేను ఒక ఫోటో స్టూడియో పోయినా అనుకోండి, లేదా ఒక కెమెరామెన్ని పిలిచాను, ఫోటోలు తీయించుకున్నా. ఇప్పుడు నాకు ఫోటో తీయించుకుంటున్న సేపు వాడి మీద డౌట్ ఉందనుకోండి, నా ఫోటోలో స్మైల్ ఉండదు, కెమెరా క్లారిటీ రాదు, ఫోటోలన్నీ కచ్చరా వస్తాయి. వరల్డ్ ఈజ్ డిజిటల్. ఖచ్చితంగా నా ఫోటో నా నుంచో ఇంకో నుంచో బయటకు పోతుంది. ఇవాళ కార్తికేయ కుమార్ అని చెప్పి నేను గూగుల్లో కొడితే నాకు 3-4 ఫోటోలన్నీ వస్తాయి, ఖచ్చితంగా ఉంటాయి, మీ పేరు మీద వస్తాయి. ఎందుకంటే మన ఫేస్బుక్లోంచి ఎక్కడి నుంచి పిక్ చేస్తుంది. దానికి కూడా ఇప్పుడు మన కోపైలట్, చాట్ జీపీటీ, గూగుల్ ఏఐ ఇవన్నీ ఉన్నాయి. సో అవి కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాయి. అడ్రస్ కాదు ఇంక మొత్తం అన్ని చరిత్ర మొత్తం వికీపీడియాని వదిలేసినారు జనాలు. వికీపీడియా జమానా అయిపోయింది పాపం, వాడు ఏదో కష్టపడి క్రియేట్ చేసినారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేను ఫోటోని సోషల్ మీడియాలో ఫర్గెట్ అబౌట్ పోస్టింగ్ సార్, మన మొబైల్లో డిఫాల్ట్ ఏముంటుంది, మన ఫొటోస్ బ్యాకప్ గూగుల్ డ్రైవ్కి ఇచ్చేస్తాం ఉంటున్నాం, వాట్సాప్ నుంచి ఇస్తాం, ఫేస్బుక్ నుంచి బ్యాకప్ ఉంటుంది. వెన్ యూ క్లిక్ ఏ ఫోటో ఇన్ యువర్ ఫోన్, అది మీ సర్వర్లోకి వెళ్ళిపోయినప్పుడు అదే కనుక హ్యాక్ అయింది అనుకోండి, వాడు వచ్చి వాట్సాప్ హ్యాక్ చేయకరా, నా జీమెయిల్ హ్యాక్ చేశాడు అనుకోండి, మొత్తం అంతా చరిత్ర అంతా ఆడనే ఉంది కదా. అవును, నా కాంటాక్ట్స్ అందులో ఉన్నాయి, నా మెయిల్స్ అందులో ఉన్నాయి. కాబట్టి మార్ఫింగ్ చేసేవాడిని కంట్రోల్ చేయలేము, ఫోటో పెట్టేవాడు ఆలోచించి పెట్టాలి, ఎలాంటి ఫోటో పెడుతున్నామని అది కూడా ఆపలేము. కాబట్టి బీ రెడీ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. ఓకే, అంతే. సో వీళ్ళకి కూడా ఈ ఆప్షన్స్ ఉంటాయి నాకు తెలిసి, వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు ఎలాంటివి యూజ్ చేసుకుంటే మంచిది అంటారు సెట్టింగ్స్? అదే సార్, ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి సార్. ఖచ్చితంగా మీరు మీ ఫొటోస్ అన్నీ ఒక చోట డౌన్లోడ్ కాకుండా మార్చుకోవచ్చు, ప్రైవసీ సెట్టింగ్స్ సెట్ చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అవి ఎక్కడ ఆపరేట్ అవుతాయి అనేది ఎవరికి తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఫోటో పంపించేస్తున్నా ఎన్ని పెట్టినా కూడా దట్ ఈస్ గోయింగ్ త్రూ వన్ మీడియం. సే ఒక సర్వీస్ ప్రొవైడర్ ఇంటర్నెట్ నుంచి పోతాను, నేను ఐపీని ఇక్కడ నుంచి కాకపోయినా దీన్ని మార్ఫ్ చేసి నేను ఇంకో స్పూఫింగ్ ఐపీ క్రియేట్ చేసుకొని ఆ ఐపీ నుంచి కూడా నేను తీసుకోవచ్చు. అవును, ఛాన్స్ ఉంది. కాబట్టి కంట్రోల్ చేయగలమా అని అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. నేను ఇటు కంత మూసేసే లోపల ఇంకొక అంత రెడీగా ఉంటుంది వాడికి. ఓకే, వాడికి మీకు ఓపెన్గా చెప్పాలంటే యాంటీవైరస్ కంపెనీలు వాడి ప్రోడక్ట్ అమ్ముడు పోవాలంటే ముందు వైరస్ రాసేవాడిని పెట్టుకుంటారు. ఓకే ఓకే, దొంగలు సొసైటీలో ఉండాలి అంటే ముందు పోలీసులకు పని కావాలి. అవును,
పోలీసులు ప్రాపర్గా పనిచేస్తున్నట్టు దొంగలు ఉండాల్సిందే. వాళ్ళు ఎక్కడో చోట దొరుకుతారు, వాడిని పట్టుకుంటే వీటికి డ్యూటీ ఉండదు ఓకే. కదా. సేమ్ థింగ్ యాంటీవైరస్ కంపెనీ, వాడికి ఒక ప్రోగ్రామర్ ఉంటాడు, వాడు ఇవాళ ఈ కొత్త ఇష్యూ వస్తుంది, దీనికి కొత్త ఇష్యూ కింద యాంటీవైరస్ మీరు ఇది చేయండి, మార్కెట్లోకి రిలీజ్ చేయండి. దట్ కెన్ బి ఫ్రమ్ ద సేమ్ కంపెనీ, లేదా బయట ఇంకొక కాంపిటీటర్ కింద డూప్లికేట్ అవ్వచ్చు వాడు. అలాగే మన ఫొటోస్ కానీ మన కంటెంట్ మనం ఎంత ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టినా ఇప్పుడున్న టెక్నాలజీలో ఏదో ఒక ఛానల్ ద్వారా లీక్ అవ్వడం అయితే కన్ఫర్మ్ అది. సో ఎండ్ ఆఫ్ ద డే బీ కేర్ఫుల్, దట్స్ ఓకే. అందుకే ఆల్బమ్ల జమానా పోయింది, అందరూ డిజిటల్ మొత్తం. కర్మ కొద్ది మన ఫోనే పోయింది అనుకోండి, మొత్తం అయిపోయింది. నా పర్సనల్ ఫొటోస్ మెమరీస్ అన్నీ పోయినాయి. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ ఈ మధ్య లైక్ పోస్ట్ పెడతారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సైబర్ సెక్యూరిటీ ఏమైనా ముప్పులు ఉన్నాయంటారా? సార్ కరోనా టైంలో చాలా ఛాలెంజెస్ వచ్చాయి సార్. ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని కంపెనీ డేటా అమ్మేసుకునే రోజులు ఉన్నాయి, కంపెనీలో ఇన్ఫర్మేషన్ అమ్మేసిన రోజులు ఉన్నాయి, కంపెనీలు ల్యాప్టాప్లు ఎత్తుకొని ఫోన్లు మార్చేసిన రోజులు ఉన్నాయి, ఫోన్ సిమ్ కార్డులు అన్నీ తీసేసి అసలు ల్యాప్టాప్లు లక్షల్లో లాస్ అయినాయి కంపెనీస్. రెండోది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఇప్పుడున్న జమానాలు, ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు చూస్తే చాలా ఫ్రాడ్ కేసెస్ ఉన్నాయి. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇనిషియల్గా కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, 1 year తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీకు వస్తుంది. నెంబర్ 1, మీరు మ్యారీడా, హౌస్ వైఫ్, అదా ఇదని. అన్ఫార్చునేట్లీ డబ్బుల కోసం ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అవే చేస్తున్నారు. తెలియక, సగం మంది తెలియక రూరల్ ఏరియాస్ నుంచి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు, పల్లెటూరు నుంచి. వాళ్ళు 4 వీడియోలు చేసుకుంటారు, ఇలాంటి వాళ్ళు వాళ్ళని ట్రాప్ చేస్తారు. ఇది చెప్పు, మేము వాళ్ళకి అంత వస్తుంది, మీకు ఇంత ఇస్తాం. వాళ్ళు ఇంకా ఎంత ఎక్స్ట్రీమ్ పోతామంటే, మొన్న మా దగ్గర చేరిన వాళ్ళకి 6 నెలలకు కారు ఇచ్చినామని చూపిస్తారు. వీళ్ళు నమ్మేస్తారు పాపం. అయిపోయింది అక్కడితో ట్రాప్. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా, ఐటీ ఎంప్లాయీస్ చాలామంది ఎలా ఉన్నారంటే, ఈ మధ్య కాలంలో మీరు చూడండి, కంపెనీస్ అని 5 days ఓపెన్ అయిపోయినాయి. అవును, రెగ్యులర్. ఆఫీస్కి వచ్చి పని చేయమంటే నసా పెడుతున్నారు ఎంప్లాయీస్. అలవాటైపోయింది. ఇంట్లో నిక్కర్ వేసుకొని కూర్చున్నా, ఇంట్లో తింటున్నా, ఫార్మల్ మీటింగ్ ఉన్నప్పుడు నిక్కర్ మీద షర్ట్ వేసుకుంటున్నా, కరోనా టైంలో లాగా. ఇప్పుడు కదిలిచ్చి ఆఫీస్కి వచ్చి ఆ ఫ్లోర్ దిగి ఈ మేనేజర్కి ఆన్సర్ చెప్పాలంటే నరకంగా అనిపిస్తుంది వాళ్ళకి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో అన్లెస్ ఒక కంపెనీ మీకు ఇస్తే తప్ప ఎవడన్నా ఆన్లైన్లోకి వచ్చి మీరు ఇది చేయండి మీకు ఇంత డబ్బులు ఇస్తామని అంటే దయచేసి మీరు ఒప్పుకోకండి, బికాస్ దట్ ఈస్ అ ప్యూర్ ఫ్రాడ్. ఓకే. అండ్ ఇంకొకటి ఈ మధ్య మనం రెగ్యులర్ బాగానే వినిపిస్తుంటుంది వర్డ్ డార్క్ వెబ్. మూవీస్లో వాటిలో కూడా చూస్తుంటాం. అసలు డార్క్ వెబ్ అంటే ఏంటి? ఇది బేసిక్గా మీకు చెప్పాలంటే డార్క్ వెబ్ దీన్ని తీసుకొచ్చి అంటే కొన్ని మలీషియస్ యాక్టివిటీస్, హిడెన్ యాక్టివిటీస్ చేయడానికి దాని వెనకాల నిల్చుకుంటే మనల్ని ఎవడు మానిటర్ చేయలేడు అనేసి చాలా ఇంటెలిజెంట్ హ్యాకర్స్ తీసుకొచ్చుకున్న కాన్సెప్ట్ ఇది. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు డార్క్ వెబ్లో వాడిని పట్టుకోవడానికి ట్రై చేసినా, మానిటర్ చేసినా సెకండ్ టు సెకండ్ వాడి లొకేషన్ వేరేగా వస్తుంది, వాడి ఐపీ మీ కంట్రోల్లోకి రాదు, ఇవన్నీ చేస్తుంటారు. ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారు అని అంటే ట్రాఫికింగ్ యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు. ఓకే. అండ్ అది దర్ కెన్ బి ఎనీ ట్రాఫికింగ్. తర్వాత మీకు బెట్టింగ్ యాప్స్ మీద డిపెండ్ అయ్యి బెట్టింగ్ గేమ్స్ రన్ చేస్తూ వీటి మీద చేసేవాళ్ళు. ఓకే. ఇన్ఫ్లుయెన్స్ కొంతమందికి ఉన్నాయి. వీళ్ళ మెయిన్ యాక్టివిటీ ఏంటంటే, నేను ఇప్పుడు డార్క్ వెబ్లో ఉండి నేను మీకు ఒక మెయిల్ పంపించాను అనుకోండి, విచ్ హాస్ సమ్ వెరీ కాన్ఫిడెన్షియల్ ఇల్లీగల్ యాక్టివిటీ, అది నేను నార్మల్ దాంట్లో సెర్చ్ చేసినా కూడా నాకు దొరకదు, అది మీకు వచ్చేసి ఉంటుంది మెసేజ్. ప్రాబబ్లీ ఇంకోటి ఏం జరగాలంటే, నేను మీకు పంపిస్తున్నప్పుడు ఐ మే ఇన్సిస్ట్ యూ, నువ్వు కూడా డార్క్ వెబ్లో ఉండు. మీరు లైట్లో ఉంటే నేను డార్క్లో ఉంటే యూజ్ లేదు. ఒకటి దొరికిపోయినా రెండో వాడు దొరుకుతాడు. ఇక్కడ 2 కరెక్ట్గా అంటే దిస్ ఆల్ క్రిమినల్ సైకాలజీ, ఒక బాక్స్ అనమాట. నేను డార్క్ వెబ్లో ఉండి చేస్తున్నాను అంటే, చీకట్లో మన పాత సినిమాలో చూపించారు చీకటి సామ్రాజ్యం నడిపే, దాంట్లో ఏం జరుగుతోంది, ఏం యాక్టివిటీస్ ఉన్నాయని అంత తేలిగ్గా కనుక్కోలేం. ఈ రోజుల్లో ఫిజికల్ క్రైమ్ జరిగినా నేను డాగ్ స్క్వాడ్ని తీసుకెళ్ళి గంటలో కనుక్కోగలను. డార్క్ వెబ్లో ఎలా, డార్క్ వెబ్ అనే కదా, మీరు సైబర్లో ఫ్రాడ్ జరిగిందంటే దాన్ని కనుక్కొని తీసేయడానికి మాకు తలప్రాణం తోకొస్తుంది. ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతాయి డార్క్ వెబ్లో? నెంబర్ 1, మీ బెట్టింగ్ యాప్స్ యాక్టివిటీస్, ట్రాఫికింగ్ రిలేటెడ్. మీకు ఓపెన్గా చెప్పాలంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ డ్రగ్ ట్రాఫికింగ్ రిలేటెడ్. డూ యూ థింక్ ఓపెన్గా ఎవడన్నా వాట్సాప్లో పెట్టుకుంటాడా? పెట్టాడు. కొన్ని నార్మల్ వెబ్లో హెచ్టిటిపిఎస్ దీంట్లో కూర్చొని మామూలు జీమెయిల్లో బాస్ టుడే ఐఎమ్ డూయింగ్ దిస్ అని ఎవరైనా పంపిస్తాడా? పెట్టరు. అసలు వాడు వాడే ఐపీ అడ్రస్, వాడు వాడే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్, వాడు వాడే ఫోన్ లైన్స్, వాడు వాడే శాటిలైట్ ఫోన్స్, ఇవి ఏవైనా కూడా టెక్నాలజీ వాడి దగ్గర ఇది ఒక కామన్ మ్యాన్కి కూడా ఊహకు కూడా అందదు. అలాంటి టెక్నాలజీలన్నీ చేతిలో పెట్టుకొని వీడు చేసే ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే, అసలు వీడి ముందు ఎవరు మానిటర్ చేస్తున్నాడో చూస్తుంటాడు. ఓకే. వాడి పని అదే డార్క్ వెబ్లో. ఎంతమంది మానిటర్ చేస్తున్నారు, నా ఐపీ ఎవరు చూస్తున్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు
చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే గూగుల్లోకి వెళ్ళిపోతే మనకి ఆప్షన్ ఉంది డార్క్ వెబ్లోకి వెళ్ళిపోయి. ఐ నో మెనీ పీపుల్ హూ ఓపెన్ దిస్ ఫర్ వాచింగ్ పార్న్. బట్ తెలియని విషయం ఏంటంటే there are certain wings in the police department. Every day they get to know the statistics, how many people are opening what websites and how much is the statistics of usage. ఓకే, సో ఇవన్నీ యూస్ చేసి పాన్ అనేది యూస్ చేస్తున్నారు. ఖచ్చితంగా. లేకపోతే వాళ్ళు రైడింగ్స్కి ఎలా వెళ్తారు సార్? ఇప్పుడు ఒక ఏరియాలో ఒకే రోజు ప్రతిరోజు ఒక 40-50% హయ్యర్ ఫ్రీక్వెన్సీతో సిరీస్ ఆఫ్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి. అది కూడా గంట సేపు, 2 గంటలు, 3 గంటలు. అంటే దెర్ ఇస్ ఎ హై అండ్ క్లూ, దట్ ఇస్ ఎ రెడ్ లైట్ ఏరియా. ఓకే, అక్కడ ఏదో జరుగుతుంది, సంథింగ్ ఫిషీ అని. సంథింగ్ ఫిషీ. అండ్ రెండోది, ఆ ఏరియాలో ఇలాంటి యూజర్స్ ఎక్కువ ఉన్నారు అని అంటే వీళ్ళు ఇంకొక ఏరియాని ఎక్కడో టార్గెట్ చేసుకుంటారు. వీళ్ళ కోసం కావచ్చు,